అందుకే నమస్కారం. నిన్న బంగారం వచ్చేసి ఉదయం పెరిగింది, సాయంత్రం పెరిగింది, రోజులో దూసుకుపోయింది. ఇప్పుడు బంగారానికి సంబంధించి నిన్న ఆ రకం పెరిగావా? అలా పెరగద్దని చెప్తున్నా కానీ నువ్వు పెరుగుతా పోయావు. తర్వాత పడిపోతావు, అరగదు, అజీర్తి, కుప్పకూలిపోతావు అని బ్రహ్మానందం చెప్తుంటే ఇక త్రిష వచ్చేసి త్రిష ఇక్కడ బంగారం అన్నట్టు. ఓకే, నిన్నటికి ఈరోజు రివర్స్. సో త్రిష వచ్చి బంగారం చాలు మా తెలుసులే కానీ ఇప్పుడు తగ్గితే తగ్గాను, మరలా హెల్త్ సెట్ అవ్వగానే మళ్ళీ పరిగుతా చూడు అని చెప్తాం. చాలులే పో అని చెప్పేసి కసురుకుంటున్నాడు బ్రహ్మానందం. సో పాయింట్ వద్దాం. 1400 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ మీద తగ్గింది. ఓకేనా, 1510 రూపాయలేమో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల మీద తగ్గింది. దాని మార్కెట్లో 1,22,700 రూపాయలుగా వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ బంగారం ఉంది. 1,33,810 రూపాయలుగా వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు అనేది ఉంది. కమింగ్ టు వెండి. వెండి కూడా బంగారంతో పాటు నిన్న పెరిగింది, ఈరోజు బంగారం పాటు తాను కూడా తగ్గింది. 4,000 రూపాయలు పడింది వెండి. కేజీ వచ్చేసి ఇప్పుడు 2,11,000 రూపాయలుగా ఉంది. సో సింపుల్గా వీడియో క్లోజ్ చేస్తున్నా. మరలా చెప్తున్నా, బంగారం ఒకవేళ తగ్గినా మరలా పెరగటం ఖాయం. హ్యాపీగా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అది చూసుకోండి. వెండికి సంబంధించి భారీగా పెరుగుతుంది, భారీగా పడుతుంది, కాబట్టి రిస్క్ అది. మీరు అనుకున్న రేటుకి వస్తే కొనుక్కోండి, మీరు అనుకున్న రేటుకి వస్తే అమ్ముకోండి. అలాగే పెట్టుకుంటాం అంటే మీకు బాగా డబ్బుగా అయితే ఉండాలి. అప్పుడు మాత్రం మీ దగ్గర పెట్టుకోండి, మస్తు లాభాలు వచ్చిన రోజు అమ్ముకోండి.